హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక క్లాత్ డ్రైయర్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది వచ్చి 3 ర్యాక్ది అనమాట. అంటే మొత్తం 21 ఉంటాయన్నమాట ఇట్లాంటివి. సో మనకి చాలా బట్టలు అయితే పడతాయండి దీనిపైన. అండ్ ఓన్లీ వీటి మీదే కాదు, ఇంకా పైన అది వీటి మీద కూడా వేసుకోవచ్చు. నేను చూపిస్తాను అదంతా క్లియర్గా. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. నేను ఎప్పుడో తీసుకున్నాను, ఒక 3 years బ్యాక్ అట్లా 2018లో అలా తీసుకున్నాను. సో అప్పటి నుంచి కూడా యూజ్ చేస్తున్నానండి. ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు. అంటే ఇవి వంగిపోవడం కానీ, లైక్ బరువువి అట్లాంటివి వేసినప్పుడు వంగిపోవడం కానీ అట్లాంటివి కూడా ఏం లేవన్నమాట. బాగానే అనిపించింది ఇది, అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నాకు లింక్ దొరికితే కనుక ఎప్పుడో తీసుకున్నాను కదా, ఇప్పుడు మేబీ సెల్లర్స్ వాళ్ళు మారిపోయి ఉండొచ్చు కదా. సో ఇదే సేమ్ లింక్ దొరికితే ఇస్తాను, లేదంటే వేరేవి కూడా ఏమన్నా మంచి రివ్యూస్ ఉన్నవి కనుక దొరికితే నాకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీరు కొనాలంటే కనుక కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఇది అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, ఇది చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. సో ఇదంతా ఎట్లా వచ్చిందనే డౌట్ మీకు రావచ్చు. ఇది మనకి జస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్ బాక్స్లో, చాలా సన్నగా ఉందండి బాక్స్ కూడా. సో ఆ బాక్స్లో అయితే వచ్చిందనమాట. సో మనకేంటంటే అన్నీ కూడా విడివిడిగా వచ్చాయి. ఇది ఫిట్టింగ్ కూడా పెద్దంత కష్టం కూడా ఏం కాదండి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇది మొత్తం కూడా తీసి మళ్ళీ రీఅసెంబుల్ చేశాను అనమాట ఇది. సో నేను చూపిస్తాను దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా. ఫిట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ 10 minutesలో అయిపోతుంది మనకి. అన్నీ కూడా విడివిడిగా వస్తాయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఈ 3 విడిగా వస్తాయి, అండ్ అట్లాగే ఈ 2 విడిగా వస్తాయి అన్నమాట. అండ్ కొన్ని మోడల్స్కి అయితే జస్ట్ వీళ్ళు ఈ 3 కూడా ఇలా ఫిట్ చేసేసి ఇది సపరేట్గా అట్లా వస్తుంది. సో మోడల్ని బట్టి, బ్రాండ్ని బట్టి కూడా ఉంటుందన్నమాట అది. ఇది మొత్తం 7 అని చెప్పాను కదా, ఒక్కొక్క రోలో 7. సో మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో మనం వాడుకునేటప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో వాడడం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇలా క్లోజ్ చేసేయచ్చు. జస్ట్ ఇలా అనేసి ఇలా అన్నామంటే ఇలా క్లోజ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇదే కాదండి, ఇప్పుడు మనం ఇలా పెడతాం కదా, సో ఇక్కడ మీకు చిన్న హోల్స్ లాంటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం హ్యాంగర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఆ హ్యాంగర్కి కూడా మళ్ళీ ఇంకోటి పెట్టుకుని మనం ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి కదా. సో ఈ హోల్స్లో కూడా మనం హ్యాంగర్స్ అయితే ఫిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. లైక్ ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఓన్లీ వీటి మీదే కాకుండా ఇక్కడ కూడా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారనమాట. ఇది మనకు అవసరం లేనప్పుడు జస్ట్ ఇలా లోపలికి పెట్టేస్తే మనకేమి బయటకు కూడా తగలకుండా ఉంటుంది. అట్లాగే ఇవి కూడా మనకు కావాల్సినప్పుడు ఇలా పెట్టేసుకోవడమే. సో మొత్తానికి మనకి చూడడానికి అయితే ఇట్లా ఉంటుందండి. జస్ట్ మనకి ప్లేస్ వీటికి సరిపోతే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వీల్స్, సో వీల్స్కి మాత్రం మనకి ప్లేస్ ఉంటే సరిపోతుంది పెట్టుకోవడానికి. ఎక్కడైనా చిన్న ప్లేసుల్లో కూడా దూరేస్తుందండి ఇది. సో మనకి ఇది అడ్డుగా ఉంటుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు. కావాల్సినప్పుడు వాడుకోవచ్చు, లేనప్పుడు ఏదన్నా మూలకు పెట్టేసినా కూడా సరిపోతుంది అన్నమాట. ఒక్కటే ఏంటంటే మనం ఫిట్ చేసుకోవాల్సినప్పుడు మెయిన్గా చూడవలసింది, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం ఎటైనా కూడా పెట్టినా కూడా పట్టేస్తుంది అనమాట. బట్ మనం ఏంటంటే దీన్ని కిందకి పెట్టుకోవాలి. సో ఈ హోల్స్ ఉన్నవి కిందకి పెట్టామంటే మనకి హ్యాంగర్స్ తగిలించుకోవడానికి అది కూడా వీలుగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక 4 ఏమో చిన్నవి, అలాగే 2 ఏమో పెద్దవి వచ్చినాయి అనమాట. సో మనం చిన్నవి మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ చిన్నది పెట్టాను. సో ఇక్కడ చిన్నది పెట్టాను అనమాట. అట్లాగే ఈ కింద దానికి ఇది మాత్రం, ఈ సువ్వ మాత్రం, ఈ 2 సువ్వులు పెద్దవి అనమాట. ఎందుకంటే మనం బట్టలు ఇక్కడ వేసినా కూడా కింద ఆనకుండా ఉంటుందండి. సో అందుకని మనకి కింద అయితే హైట్గా పెట్టుకోవాలి. అలాగే ఇవి ఎలాగో కింద ఆనవు కాబట్టి చిన్నవి మాత్రం పైన పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేమో కింద అనమాట. సో ఇది చిన్న బాల్కనీస్లో అట్లా ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఇది. నేను ఎలా పెడతానో కూడా చూపిస్తాను, బట్టలు వేసేసి ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. అండ్ మనకి ఎప్పుడన్నా వద్దనుకున్నా కూడా చిన్న ప్లేస్లో అయినా పట్టేస్తుందని చెప్తున్నాను కదా.
సో ఇది యూస్ చేయని ప్లేస్ అనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అట్లా ఉంటుంది అది. సో మనకి ఇంకేమీ అడ్డు కూడా ఉండదు కదా. సో ఇట్లా వీల్స్ కూడా ఉంటాయి కాబట్టి జస్ట్ మనం ఇలా పట్టుకుని కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇందులో ఎక్కువగా ఈ కలర్ ఉంటుంది, అట్లాగే బ్లూ కలర్ కూడా ఉంటుందండి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. సో ఇప్పుడు చూపిస్తాను దీన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలో. ఒకవేళ ఎవరైనా కొన్నా కూడా యూజ్ అవుతుంది కదా. మనకి స్క్రూలు అవి కూడా పెద్ద ఎక్కువే ఉండవు, ఓన్లీ జస్ట్ ఒకటే రకంవి ఒక 12 ఉంటాయి అంతే. అవి కూడా ఈజీగా ఇక్కడే అన్నమాట మనం ఫిక్స్ చేసేది. సో నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా. అది ఇలా అన్నీ కూడా విడివిడిగా వస్తాయండి మనకి కొరియర్ వచ్చిన తర్వాత. సో అన్నిటిని కూడా మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. స్క్రూలు కూడా మనకి ఇవే, ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం లేవు. అన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ స్క్రూలు ఒక 12 ఉన్నాయి. అండ్ అలాగే ఈ సువ్వలు కొన్నేమో లావువి, అలాగే కొన్నేమో సన్నటివి ఉంటాయి. లావువేమో బ్యాలెన్సింగ్ కోసం వాడతాం అన్నమాట. అండ్ అట్లాగే ఇవేమో సైడ్ హ్యాండిల్స్ అండి, అంటే బట్టలు ఆరేసేవన్నమాట అవి. మామూలుగా కొన్ని మోడల్స్కి అయితే ఇలా ఫిక్స్ అయిపోయి వస్తాయండి, కొన్నిటికి మాత్రం ఆ సువ్వలు కూడా విడిగా వస్తాయి అన్నమాట. సో ఇవి ఒక 6 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మనం బేస్ నుంచి స్ట్రైట్గా పెట్టుకుంటూ వద్దాము. ముందుగా బేస్ సెట్ చేసుకోవాలి, వీల్స్. సో ఈ వీల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి మనం. సో దీనికోసం ఒక 2 సన్నటి సువ్వలు ఉన్నాయి కదా, అవి తీసుకుని వీటిల్లో ఫిక్స్ చేసేసుకోండి. ఇలా రెండు కూడా రెండింటికి కనెక్ట్ చేసామంటే మనకి బేస్ అయితే రెడీ అవుతుంది అన్నమాట. సో ఇలా బేస్ రెడీ అయింది. ఇప్పుడు మనం లావు సువ్వలు ఉన్నాయి కదా, సో వాటిల్లో ఇందాక నేను చెప్పినట్టు ఒక 4 ఏమో చిన్నవి, అలాగే 2 ఏమో పెద్దవి ఉంటాయి అన్నమాట. సో ఆ పెద్దవి వచ్చి మనం కింద పెట్టుకోవాలి, ఎందుకంటే బట్టలు మనం ఆరేసినా కూడా కింద ఆనకుండా ఉంటాయండి. సో ఇలా ఆ పెద్దవి వరకు ఫిక్స్ చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కనెక్టర్స్ ఇవి. సో ఒక సువ్వ అండ్ అట్లాగే ఇవి ఒక 2 తీసుకుని ఇలా ఫిక్స్ చేసేసుకోండి. ఇలా 2 కూడా ఫిక్స్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇది కిందకు వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇలా ఫిక్స్ చేసేసుకోండి. అండ్ అట్లాగే మళ్ళీ ఈ లావాట్ సువ్వలు ఉన్నాయి కదా, సో అవి 2 మళ్ళీ పెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ సెకండ్ రో కూడా ఇలా ఫిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ ఫిక్సింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలా 2 సువ్వలకి కూడా ఫిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ. అట్లాగే థర్డ్ది కూడా పెట్టేసుకోండి. అలాగే మొత్తానికి థర్డ్ది కూడా ఇలా ఫిక్స్ చేసేసుకుంటే మొత్తం రెడీ అయిపోతుందండి, మొత్తం 3 రోస్కి కూడా. సో మెయిన్ అవుట్లుక్ అయితే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అవి కూడా పెట్టేసుకోవాలి, ఆ బట్టలు ఆరేసే ఇవి ఉంటాయి కదా. సో ఇది ఎట్లాగంటే జస్ట్ ఇలా పెట్టుకోవడమేనండి. ఇక్కడ చూసారంటే కనుక మీరు ఇది కొంచెం లావుగా ఉంది చూసారా ఇటువైపు, అది ఏంటంటే మనకి ఆ స్క్రూ పెట్టడానికి అన్నమాట. సో దీన్ని ఇలా లోపలికి పెట్టేసి జస్ట్ ఇలా ఆ నట్టుని ఇలా పెట్టేసి ఇలా ఫిక్స్ చేసేసుకోవడమే. సో ఇలా దగ్గరకు కూడా చూపిస్తాను. ఇది కొంచెం నేనే కెమెరా సెట్ చేసుకోవడం అండ్ అట్లాగే నేనే ఇవన్నీ చేయడం కొంచెం కష్టమైందండి, అందుకే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు మీకు వీడియో. మోస్ట్లీ అర్థమయ్యేటట్టే తీసాను. ఎక్కడన్నా అర్థం కాకపోయినా కూడా మీరు ఎక్కడన్నా డౌట్ వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అట్లాగే రెండో వైపు కూడా ఇలా ఫిక్స్ చేసేసుకోండి. సో ఇలా చెక్ చేసుకున్నారంటే మీకు అర్థమవుతుంది అది ఫిక్స్ అయిందా లేదా పర్ఫెక్ట్గా అనేది. మనకు కావాల్సినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు ఇలా వదిలేసేయచ్చు. సో అలా మొత్తం అన్నీ కూడా ఇలా సెట్ చేసేసుకోండి. మొత్తం 6 ఉంటాయి కదా, సో 3 రోస్కి 6 కూడా సెట్ చేసేసుకోండి. అండ్ హ్యాంగర్స్ వచ్చి మనం ఇలా పెట్టుకుంటామండి హ్యాంగర్స్. అండ్ అట్లాగే ఈ పైన కూడా హ్యాంగర్స్ పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఎక్కువ క్లోత్స్ ఉన్నప్పుడు అట్లా యూజ్ అవుతుందన్నమాట. ఇలా పెట్టేసి మనం బాల్కనీలో పెట్టేసుకోవచ్చు. అలాగే రెండో వైపు కూడా ఇలా పెట్టేసుకోవడమే. యాక్చువల్గా మాకు బాల్కనీ చాలా చిన్నగా ఉంటుందండి.
అండ్ తీగలు కూడా కట్టినా కూడా ఎక్కువ పట్టవన్నమాట అక్కడ. అందుకే నాకు ఇది బాగా యూజ్ అయ్యింది. సో నేను ఒక 3 ఇయర్స్ నుంచి అయితే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా పెట్టేస్తే మోస్ట్లీ మార్నింగ్ పెడతాను, ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం ఆరిపోతాయండి బట్టలు అయితే. చాలా తక్కువ ఎండ వస్తుంది, అయినా బాగానే ఆరిపోతాయి. సో ఇదండి క్లాత్ డ్రైయర్ గురించి. మీకు ఎలా నచ్చింది ఈ వీడియో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు యూజ్ అవుతుందా ఇన్ఫర్మేషన్ అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు కనుక కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చితే కనుక తీసుకోవచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. నేను కొన్నప్పుడు 1300 అట్లా పడింది నాకు. అంటే ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే గుర్తులేదు, నేను చూసి మీకు వీడియోలో యాడ్ చేయడం కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేస్తాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేస్తారంటే మా నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.